వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. న్యూమరాలజీ ఒక్కొక్క మ్యాజిక్ని క్రియేట్ చేస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఈ సృష్టి మొత్తం నడిచేదే నెంబర్ గేమ్ మీద. జనరల్గా మనం టైం చూసుకునేటప్పుడు టైం కూడా నెంబరే కదా. సో నెంబర్లో అంత మ్యాజిక్ ఉంటుంది అండ్ ఈ సృష్టి కూడా దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనేటువంటిది చెప్పడంలో ఏమాత్రం డౌట్ లేదు. అందులోనూ ఎస్పెషల్లీ మాస్టర్ నెంబర్స్ అని కొన్ని ఉంటాయి, 11, 22, 33. సో వీటికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే న్యూమరాలజీ అసలు దానికి ఏం చెప్తోంది, ఆ నెంబర్స్ కనుక మన పేరులో ఉంటే ఎలాంటి వైబ్స్ ఉంటాయి అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలను అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. సార్, జనరల్గా 11, 22, 33 ఇవి సపరేట్ నెంబర్స్ అయినా సరే మ్యాజిక్ నెంబర్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇవన్నీ మాస్టర్ నెంబర్స్. ఎలా సార్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ నెంబర్ బిహేవియర్ ఏంటి, ఇది ఎలా పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేస్తాయి? నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ 11 నంబర్ తీసుకున్నాం. 11 అనేది 2 సూర్య భగవానుల దీవెనలు. సో ఒక్క సూర్య భగవాన్ ఉంటేనే లీడర్షిప్ క్వాలిటీస్, క్రియేటివ్ మైండ్, వెరీ వెరీ డామినెంట్ అండ్ వెరీ వెరీ పవర్ఫుల్. దే ఆర్ బార్న్ లీడర్స్. సో 11 నంబర్ అనేది చాలా చాలా పవర్ఫుల్. నేమ్, ఫేమ్ అండ్ అబండెంట్ ఆఫ్ మనీ, వీళ్ళకి విపరీతమైన పేరు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 11న పుట్టారు అమితాబ్ బచ్చన్. సో నేను చిన్నప్పటి నుంచి కూడా హీరోనే. సో అబండెంట్ ఆఫ్ మనీ. సో మొన్న ఒక లెక్క వేస్తే ఆయన ప్రాపర్టీ 3,000 కోట్ల పైన ఉందని తేలింది. ఇట్ మే బీ మోర్ ఆల్సో. సో 11 లెటర్స్లో ఉన్న చంద్రబాబు గారు, చిరంజీవి గారు, రాహుల్ ద్రావిడ్ రికార్డు మీద రికార్డులు పగలగొట్టాడు. సో 11న పుట్టిన పేరులో 11 లెటర్స్. 11 అనేది 2 ఒకట్లు. ఇలా గీతకిస్తే 1-1. ఇట్స్ ఏ రోడ్ మ్యాప్. నువ్వు ముందుకెళ్ళిపో, దూసుకెళ్ళిపో, దారి చూపిస్తున్నట్టు అనమాట 11 అనేది. సో 11 వాళ్ళు ఎక్కడ తగ్గరు. వాళ్ళు లీడర్గా ఉండగలరు, డామినెంట్గా ఉండగలరు. 1+1 2. 2 అంటే చంద్ర ప్రభావం వల్ల సాఫ్ట్గా ఉండగలరు, మెత్త మాటలు చెప్పగలరు. సో 2 కలయికలు అనమాట. 1 = 2. 2 ఈజ్ ఫర్ నేమ్, ఫేమ్, పాపులారిటీ. దే ఆర్ వెరీ సాఫ్ట్, వెరీ సెన్సిటివ్. ఈ 2 వాళ్ళకి విపరీతమైన రాజయోగం ఉంటుంది. సో 2లో పుట్టిన, పేరులో 11 లెటర్స్ ఉన్న, 11న పుట్టిన, ఈ 1 = 2 ఫర్ నేమ్ అండ్ ఫేమ్. సో 11 ఈజ్ ఎ మాస్టర్. వీళ్ళకి విపరీతమైన తెలివితేటలు ఉంటాయి. సో మన పక్కన ఉన్న వాళ్ళని స్టడీ చేసేయగలరు. మనం 2 మాటలు మాట్లాడితే మనల్ని వాళ్ళు అసెస్ చేయగలరు. సో 11 ఈజ్ వండర్ఫుల్ మాస్టర్ నంబర్. సో కమింగ్ టు 22. సో 2+2 అంటే 4. 4 అనేది రాహు సంఖ్య. నా భాషలో చెప్పాలంటే కుబేర సంఖ్య. సో 22 వాళ్ళకి డబ్బుకి లోటు ఉండదు. సో విపరీతంగా సంపాదిస్తారు. మన మెగాస్టార్ కూడా 22న పుట్టారు. అదే పేరులో 22 నంబర్ వచ్చిందంటే ప్రభాస్ ఇస్ 22. సో వీళ్ళకి ఏమవుతుందంటే ఒక విపరీతమైన స్టార్డమ్, నేమ్, ఫేమ్. ఒక మాట చెప్పాలంటే వీళ్ళు ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు. డ్యాన్స్ పర్ఫెక్ట్, డైలాగ్ పర్ఫెక్ట్, యాక్షన్ పర్ఫెక్ట్, బిజినెస్లో పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది. సో 22 నంబర్ అనేది 2 చంద్రుడు. వీళ్ళెవ్వరితో కొట్లాటకు పోరు. తప్పు చేసి వచ్చి మన ముందు నుంచొని తప్పు చేసాము క్షమించండి అంటే చిరునవ్వుతో క్షమించేసే గొప్ప గుణం ఈ 22 వాళ్ళకు. అంటే మనల్ని తిట్టుంటారు, పచ్చిగా తిట్టుంటారు, అన్ని రకాలు మాట్లాడి ఉంటారు. బట్ ఎదురు వచ్చి తప్పు అయిపోయింది, నా తప్పు తెలుసుకున్నాను, మీరు గొప్పవాళ్ళని క్షమించండి, ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా 22వ వాడు క్షమించే గుణం, దయాగుణం, సాయం చేసే దాంట్లో ముందుంటాడు 22. సినిమా ఫీల్డ్లో పెద్ద పెద్ద హిట్ సినిమాలు, బ్లాక్ బస్టర్స్ అన్నీ కూడా 22 నంబర్వే. సో 22 అంటే కనకవర్షం, కుబేర సంఖ్య. ఇంకా మాట చెప్పగా 22లో పేరులో కానీ పెట్టుకోగలిగితే అంటే 22 వైబ్రేషన్ మ్యాచ్ అయిన వాడికి మ్యాజికల్, పడనోడికి పెడితే దాన్ని వి కాల్ ఇట్ ఏ ఫూల్ నంబర్. అంటే బలవంతంగా లేని వాడికి పెడితే వాడు ఫూల్లా కనబడతాడు. ఓకే. పడేవాడికి పెడితే వాడు స్టార్లా కనబడతాడు. సో ఎవరికంటే వాళ్ళకి ఏ నంబర్ పెట్టడానికి లేదు. అదే. సో ఈ 33 నంబర్ అనేది ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. 33 పాజిటివ్ అనుకోండి. 3 జూపిటర్. 3 ఈజ్ ఫార్ నాలెడ్జ్, గురువు, ఎక్స్పాన్షన్. అండ్ ఈ 3లో బిడ్డ పుట్టితే ఆ తల్లిదండ్రులకి అదృష్టం. అమ్మాయి అయితే చాలా అదృష్టం. ఆ పుట్టినిల్లు వెలిగిపోతుంది. అత్తగారింటికి వెళ్ళినాక అత్తగారు కార్లు, బంగ్లాలు అన్నీ కొనేస్తారు.
సో 2, 3 అనేది డబుల్ టైం జూపిటర్ దీవెనలు. సో విపరీతమైన తెలివి, ఏదైనా సరే ఒక్కసారిగా నేర్చేసుకునే కెపాసిటీ, అంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేయక్కర్లే. సో గురువులు వీళ్ళు ఎక్కువ మంది టీచర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ ఫీల్డ్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉంటారు. సో ఈ 3+3 కలిస్తే 6. పాజిటివ్ 6 అంటే శుక్రుడు. సో అన్ని సుఖాలు ఇచ్చేవాడు శుక్రుడు. డబ్బు, ఆరోగ్యం, లవ్, రొమాన్స్ అన్నీ ఈ 33లో పాజిటివ్ అయితే విపరీతమైన ధనయోగం. అండ్ చిన్న ఇంట్లో పుట్టినా కూడా వీళ్ళు ఒక స్టేజ్ వచ్చే కొద్ది గొప్ప రేంజ్. 33 అనేది చాలా పవర్ఫుల్. దే విల్ హ్యావ్ గుడ్ హౌస్, కార్స్, మల్టిపుల్ కార్స్. అండ్ వీళ్ళు బట్టలు కూడా చాలా స్పెషల్గా వేస్తారు. ఫుడ్డీస్, ట్రావెల్, దూరంగా వెళ్ళి తినడం, ట్రావెల్ చేయడం, ఎంజాయ్ చేయడం. వీళ్ళు షేర్ బిజినెస్లో లక్షలు పెడితే కోట్లు అయిపోతాయి. సో ఇది ప్లస్. అదే 33 పడకుండా పెట్టుకుంటే, నెగిటివ్ పెట్టుకుంటే ఇతరులకి షూరిటీలు ఇవ్వడం, ఇతరులు మోసగిస్తే మోసపోవడం. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరు అడిగినా సాయం చేసే నేచర్ 33 వాళ్ళకి నెగిటివ్ అయితే. సో ఎవరు అడిగినా నాకు ₹1 హెల్ప్ చేయంటే సంతకం పెడతాడు. ఎక్కువ భాగం ఈ 33లో మోసపోయి ఆ అప్పులు కట్టుకోవడానికి ఆస్తులు అమ్ముకొని ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంటే పాజిటివ్ అయితే వాళ్ళకి తిరుగులేదు, నెగిటివ్ అయితే దెబ్బలు తింటారు. కొంతమంది డబ్బులు పోగొట్టుకుంటారు, కొంతమంది డబ్బులు ఇచ్చేసి ఎప్పుడైతే మనం డబ్బులు తిరిగి అడుగుతామో దే మే గెట్ ఈవెన్ కిల్డ్ ఆల్సో. నేను ఈ మధ్య సుమారుగా 10,000 మందిని ఈ నెగిటివ్ 33 వాళ్ళని చూశాను. గెటింగ్ కిల్డ్ బై క్లోజ్డ్ వన్స్ ఓన్లీ. ఇప్పుడు ₹1,00,000 ఇస్తాడు, వీడు అడుగుతాడు, వాడు ఇవ్వడు, అడిగి కొట్లాడినప్పుడు ఏంటంటే బయట తీసుకెళ్ళి తాగిపిస్తారు. తాగినాక గొంతు అంటే ది గెట్ త్రోటే కట్ అవుతుంది, మళ్ళీ వేరే పార్ట్ కూడా కాదు, గొంతునేకి వస్తారు. ఈ 33 అంటే నమ్మక ద్రోహం, బలి పశువు, మేకనట బలిస్తారు అట్లా. సో 33లో ఉన్నప్పుడు మనం పాజిటివా నెగిటివా చూసుకోవాలి. పాజిటివ్ అయితే అస్సలు పట్టిందల బంగారు. అదే అది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఉంటుంది. మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక సంప్రదిస్తే అది ఏ నెంబర్లో పేరు ఉందనేది తెలుస్తుంది. ఎస్ అంతే కదా సార్? అంతేనా? అంటే మనము ఆ పాజిటివా నెగిటివ్ తెలుసుకొని నెగిటివ్ ఉన్న వాళ్ళు నేమ్ కరెక్షన్స్ చేసుకోగలిగితే బ్రహ్మాండంగా 2025లో ఘన విజయాలు సాధించేలాగా నేను గైడ్ చేస్తాను. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీ దగ్గర 2025లో ఏదైనా మంచి మార్పులు చేర్పులు చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ పిల్లలు అయితే డైరెక్ట్గా మీరు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి తీసుకొని రండి. చాలా మంచి నేమ్ సజెస్ట్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒక పాజిటివ్ నెంబర్తో, ఏంజిల్ నెంబర్తో ఉండేటువంటి పేర్లను మాత్రం సజెస్ట్ చేస్తారు. సో మీరు అప్రోచ్ అవ్వచ్చు. డైరెక్ట్గా మణికొండలోనే ఆఫీస్ ఉంటుంది. సార్ జనరల్గా అడుగుతున్నాను, రెగ్యులర్గా మిమ్మల్ని చిన్నపిల్లలు అయితే మీ దగ్గర తీసుకుంటారు సార్? డైరెక్ట్ అపాయింట్మెంటే తీసుకుంటారు, మంచి నేమ్స్ ఇస్తారు. అవునన్నా. మామూలుగా అయితే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? ఎక్కడెక్కడో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. చాలా మందికి న్యూమరాలజీ మీద అంటే వాళ్ళకి తెలుసు నెగిటివ్ ఉంది, కష్టపడుతున్నాం, ఇబ్బందులు వస్తున్నాయి. అలాంటి వాళ్ళు స్క్రీన్లో కనబడే నంబర్స్ కాల్ చేసి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, మనకొండ కలవచ్చు. కొంతమందికి ప్రజెంట్ బాగున్నాము, ఫ్యూచర్లో బాగుంటామా లేదా, ఏదైనా రాంగ్ నంబర్స్ ఉన్నాయి అంటే కొంతమంది 35 తర్వాత నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ పెడితే మీ పేరులో ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉంటాయా ఉండవా క్లియర్గా చెప్తాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. మీ వాట్సాప్స్ చెక్ చేశాక 24 అవర్స్లో మీకు రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు లక్కీ అండి. మీ లైఫ్ అంతా కూడా ఏ ఇయర్ అన్న పట్టిందల బంగారం. మీ పేరులో రాంగ్ వైబ్రేషన్స్ ఉంటే అంటే 60% బాగున్నా బాలేదని చెప్తానండి. నాకు 90 పైన బాగుండాలి. ఎందుకంటే 60 years బతకడం, 60% బాగుండడం, 60 వద్దు. దేవుడిచ్చినప్పుడు 100కి 100 తీసుకోవాలి. సో మీ పేరులో ఏ రాంగ్ ఉంది, ఆ రాంగ్ వల్ల మీ లైఫ్లో ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి కూడా క్లియర్గా వాయిస్ ఇస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నా సైడ్ నుంచి మీకు 100% మీ పేరులో ఏంజల్ నంబర్స్ ఇచ్చి మీ లైఫ్ అంతా ప్రతిరోజు పండగలాగా ఉండేలాగా గైడ్ చేస్తాను. మాత్రం 100% నేను మీకు మాట ఇవ్వగలను. ఎస్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ.
చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ 2025లో కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది అని ముందే తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. చిన్నపిల్లల పేర్లు మాత్రం డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకొని మణికొండలో ఆఫీస్ ఉంటుంది, మీరు అక్కడికి కలవచ్చు. లేదు కొంతమంది డైరెక్ట్గా ఎవ్రీ సండే కలవాలి అనుకున్నా కూడా మీరు అక్కడికి వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఎక్కడి నుంచైనా సరే, ఈవెన్ ఫారెన్లో ఉన్నా సరే, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదిస్తే సరిపోతుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.